అసెంబ్లీ ప్రాంగణం నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏం జరుగుతోంది? ఒకరు అంటే ఒకరేమో దళితుడైన స్పీకర్ ని అవమానపరిచారు అని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అటు బీఆర్ఎస్ సభ్యులేమో తమ దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారు శంకర్ అని ఆరోపిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది ప్రస్తుతం? పరస్పర ఆరోపణలతో మీడియా పాయింట్కి వచ్చారు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా. ఇక్కడే మీడియా పాయింట్లో మాట్లాడిన అసలు ఏం జరిగింది, ముందుగా మాజీ మంత్రి తలసానితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది లోపల? మీరు దళిత స్పీకర్ను అవమానించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, మీరేమో మా దళిత ఎమ్మెల్యేలను ఎస్టీ ఎమ్మెల్యేలను అవమానించారని మీరు ఆరోపిస్తున్నారు. యాక్చువల్గా ఏం జరిగింది? అసలు సెషన్ జరిగినప్పుడు వాళ్ళు భూభారతి బిల్లు మీద మంత్రి గారుకి అవకాశం ఇచ్చారు. మేమన్నాము ఈరోజు ఈ రేసింగ్ మీద జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో నిన్నటి నుంచి, ఆ ఇష్యూని అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కేసు జరిగింది కాబట్టి దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దానికి స్పీకర్ గారు ఏమన్నారంటే, శాసనసభలో ఒకరే మంత్రి గారు ఉన్నారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, వారి సబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఎల్ఏ మినిస్టర్ గారు లేరు, అసలు మినిస్టర్సే లేరు అక్కడ. ఆ సందర్భంలో జరుగుతుంటే దీని మీద చర్చ పెట్టాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. అసెంబ్లీ జరుగుతుంటే ఒక సీనియర్ శాసనసభ్యులే కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రెండోది వారు పదే పదే మాట్లాడినప్పుడు ఇది ఒక వ్యక్తికి సంబంధించిందని మాట్లాడారు. వ్యక్తికి కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ఇమేజ్, ఈ దేశం కాదు ప్రపంచానికి సంబంధించినటువంటి అంశం అది. దాని మీద చర్చ పెట్టుడు, ఏది అడిగినా కానీ కేసులు పెట్టేటువంటి వ్యవస్థ చాలా తప్పు. దీనిపైన స్పీకర్కు లెటర్ రాశారు, కేటీఆర్ సీఎంకి లెటర్ రాశారు, అయినప్పటికీ ఈరోజు అర్జెంట్ మోషన్ ఇచ్చారు. సో అక్కడతో మీ పాత్ర అయిపోయింది. కానీ అసెంబ్లీలో ఎందుకు కూడా సార్ మీరు రూల్ చేసినటువంటి ఫ్రేమ్స్ మీరెందుకు అతిక్రమిస్తున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపణ. మేము స్పీకర్ గారిని వారి దగ్గరికి, స్పీకర్ గారి పోడియం దగ్గర మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి దీని మీద చర్చ పెట్టాలని మేము అడుగుతున్నాం. అటువైపు నుంచి వీళ్ళందరూ అల్లరి చేయడమే కాకుండా ఒకళ్ళు చెప్పు తీస్తారు, ఒకళ్ళు పేపర్తో కొడతారు, ఒకళ్ళు బాటలు తీస్తారు. రెండోది ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టేది ఏంటంటే దళిత స్పీకర్ గారిని అవమానించారని. స్పీకర్ గారు అనేది ఈ శాసనసభకే హెడ్. ఆయనని గౌరవించవలసినటువంటి బాధ్యత మొదటి నుంచి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవిస్తున్నాం. అక్కడ స్పీకర్ గారు ఇబ్బంది పడ్డట్టు కానీ లేకపోతే ఎక్కడో జరిగినట్టు కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. వీళ్ళు ఏమి చెప్పాలనో చెప్పుకునే పరిస్థితి లేక వారిని తీసుకొచ్చి మాట్లాడుతూ